మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా కడప ప్రజానికానికి అందరికీ నమస్కారం. మిత్రులు, అనేక మంది వక్తలు అనేక విషయాలు చెప్పారు. వాజ్పేయి గారి గురించి ఒక 3 దశాబ్దాల క్రితం మనం మాట్లాడితే ఈ దేశంలో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా అందరూ ఇష్టపడే ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారని ఆనాడు చూస్తే ఎవరినడిగా చెప్పేవారు, మేము అటల్ బిహారీ వాజ్పేయి గారి అభిమానం అని. అటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం, హిమాలయాల కన్నా మించిన వ్యక్తిత్వాన్ని ఆయన నిర్మించుకున్నారు. సుదీర్ఘకాలం పాటు పోరాటం కారణంగా ఆయనకి ఆ గుర్తింపు ఆనాడు వచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి 70 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటూ దాంట్లో 10 సార్లు లోక్సభకు గెలిచి 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉండి 12 సార్లు పార్లమెంటేరియన్గా ఉండి అటువైపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఈశాన్య భారతం నుంచి ముంబై దాకా ఈ దేశంలో ఈ ప్రాంతమని కాకుండా, జిల్లాని కాకుండా ఎప్పుడూ నిరంతరం పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమవుతూ రైతాంగ సమస్యల మీద గలమెత్తుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో తన వాగ్దాటితో ఆనాడు ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయం మనకు తెలుసు. ఏ ప్రోగ్రామ్ పరీక్షల్లో అయితే ఆనాడు అమెరికా ఆంక్షలు పెట్టి మన ఆంక్షలు పెడితే ఆంక్షలను ఎదిరించిన తర్వాత అదే అమెరికాతో అద్భుతమైన దౌత్య నీతితో వాణిజ్య సంబంధాలను మళ్ళీ మొదలుపెట్టి ఆ దేశం చేత ముంపు పొందిన రాజనీతిజ్ఞుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి గురించి చెప్పాలంటే పొద్దుదాకా చెప్తా ఉండొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ దేశానికి ఒక అభివృద్ధి ప్రదాతగా మాట్లాడుకోవచ్చు. మన భారతదేశాన్ని గౌరవ ప్రతిష్టలు పెరగడానికి ప్రయత్నం చేసిన ఒక దార్శనిక నాయకుడిగా కూడా మనం వారిని చూడవచ్చు. ఇప్పుడే మిత్రులు సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ విగ్రహావిష్కరణ చేస్తున్నాం, భావితరాలు వారికి గుర్తుండాలి, అందుకని విగ్రహావిష్కరణ చేస్తున్నామని చెప్పి సుబ్బారెడ్డి గారి విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, భావితరాలు వారి గొప్పతనాన్ని గుర్తిస్తాయి, ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి వారు అందించిన సేవలు గుర్తు పెట్టుకుంటాయి అనుకోవడం సరైనది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వారు ఏ విలువలతో, ఈ ఆశయాల కోసం జీవించారో వాటిని ఆచరణలోకి తీసుకురావడం మనం చేయాల్సిన పని. ఏ సిద్ధాంతాల కోసం వారు జీవితాంతం శ్రమించారో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని, పేదల స్థితిగతులు మార్చాలని కొన్ని దశాబ్దాల పాటు ప్రయత్నం చేశారో వాటిని మనం ఇవాళ ఆచరణలో పెట్టు వారు ఇచ్చిన ప్రేరణను ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఇవాళ ఊరికో విగ్రహం పెట్టి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఊరికి విగ్రహం పెట్టి తర్వాత బాబాయిని నేను ఎవరి పేరు తీసుకోలేదమ్మా, నేను విగ్రహాన్ని పెట్టారు బాబాయ్ అన్నాను అంతే. మీకేమన్నా అనిపించిందా? సందుకు విగ్రహాలు పెట్టి కుటుంబ సభ్యుల్ని ఏంటి నేను ఏం మాట్లాడినా మీకు ఏదో వేరేగా అర్థం, అపార్థాలు చేసుకుంటున్నారో వేరే రకంగా అర్థాలు చేసుకుంటున్నారు. అటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఆ నాయకులు చూపిన మార్గంలో నడవడం మనం చేయాల్సిన బాధ్యత. ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారిని పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించేవారంటే నేను చెప్పినట్టుగా అంత సుదీర్ఘకాలం పాటు 10 సంవత్సరాలు 10 సార్లు లోక్సభ మెంబర్గా 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేదు, అవినీతి మగిలి అంటగని ఒక నిష్కలంక వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఈనాడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్వాతంత్ర భారతం తర్వాత అతి ముఖ్యమైన నాయకుల్లో, ప్రధానమైన నాయకులు ముందు భాగంలో పెట్టడానికి ఎందుకంటే అదే కాదు.
అనేక రకాల ప్రధానమంత్రి ఏ సమస్యల కోసం వారి జీవితాంతం పోరాడారు. తనకు అవకాశం వచ్చిన తర్వాత పార్టీని అంచెలంచెలుగా నిర్మాణం చేస్తూ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా 1951లో మొదలు పెడితే దాని తర్వాత ఆ పార్టీని పెంచుకుంటూ వచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం పెట్టాల్సి వచ్చినప్పుడు జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత మళ్ళీ 1920లో భారతీయ జనతా పార్టీని సాధించి మొట్టమొదటి ఎన్నికల్లోనే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిస్తే ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా అదే చోట నుంచి మళ్ళీ పార్టీని నిర్మిస్తూ ఒక్కసారి గారు 3 సార్లు ప్రధానమంత్రి కావడమే కాకుండా తర్వాత అదే పార్టీ అప్రతిహతంగా ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేదానికి కూడా ఆనాడు పునాదులు వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు ఇంత సీట్లతో ఉన్నప్పుడు నిరుత్సాహపడి ఉంటే ఈనాడు భారతీయ జనతా పార్టీ సొంతంగా 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది కాదు. ఆనాడు ఆ కాషాయ కండువాని పక్కన పెట్టేసి సిద్ధాంతాన్ని తిలోదకాలను ఇచ్చి ఉంటే ఈనాడు ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంజకమైన ప్రజల మన్నలను కోరుకుంటూ ఇవాళ పాలన అందించే అవకాశం కూడా ఉండేది కాదు. అటువంటి పునాదిని ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి వేశారు కాబట్టి వాటిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన హయాంలో ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. మీరు ఏ రంగం చూసినా కూడా ఆనాడు ఆయన ఎందుకంటున్నాను అభివృద్ధి ప్రదాత ఎందుకున్నా అంటే ప్రతి సంస్కరణకి ఆయన ఆర్జుడిగా మన తెలుగు వాడు గర్వించదగ్గ తెలుగు వాడి ముందు పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే దాన్ని కొనసాగించాడు. మన రాష్ట్రంలో మడమతిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పేదల అభ్యున్నతి కోసం ఏ రకంగా పనిచేశారో అదేవిధంగా ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన పథకాల్ని ఇవాటికి కూడా మనం గర్విస్తూ వాటిని గుర్తిస్తున్నాం. దాని కారణంగా జరుగుతున్న ఫలితాలను కూడా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఆ రోజు రూరల్ రోడ్ కనెక్టివిటీ తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ సడక్ యోజన గురించి అందరూ చెప్పారు. ఇవాళ ఆనాడు 60,000 కోట్లతో కొన్ని కిలోమీటర్ల కోసం 500 జనాభా లేని గ్రామాలను కలపడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మోడీ గారు అయ్యాం వచ్చేసరికి 4 లక్షల కోట్లతో 8 లక్షల కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అన్ని గ్రామాలకు కూడా వచ్చేసి ఆనాడు పనికి ఆహార పథకం కానీ సంపూర్ణ గ్రామ రోజ్గార్ యోజన తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం ప్రయత్నం వాజ్పేయి గారు ఆ పథకాలు తీసుకుంటే తదనంతరం అదే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మార్పు వచ్చి ఈ ఆర్థిక ప్రతి సంవత్సరం 75,000 కోట్ల నుంచి 20,000 కోట్లుగా కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నం చేసింది. స్వర్ణ చతుర్భుజం తీసుకొచ్చి హైవేలో గతంలో 4 రోడ్ల హైవేలు లేకపోతే స్వర్ణ చతుర్భుజం తీసుకొచ్చి 5,000 కిలోమీటర్లకు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్రీకారం చుడితే ఇవాళ 111 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కోసం 65,000 హైవేల నిర్మాణాన్ని పూర్తి చేసి 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. 27 ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం చాలా వరకు పూర్తి అయిపోయినాయి, మొదలైపోయినాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సాగర్మాల కింద భారత్మాల కింద ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఈ సంపద సృష్టి జరుగుతుంది. అందుకనే మనం ఎక్కడో 11వ స్థానంలో పునరెళ్ళిపోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ అది కొద్ది కాలంలోనే 4వ స్థానానికి, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి, 2047 నాటికి 1వ స్థానానికి చేరువ కావడానికి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన పునాది అయితే ఒక అద్భుతమైన దార్శనిక నాయకత్వాన్ని, ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన 2 అంతస్తులు పునాదులు వేసి 2 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తే దాన్ని ఎక్కడో ఈఫిల్ టవర్ లాగా లేకుంటే ఆ స్థాయికి తీసుకెళ్లి హిమాలయాలు ఎత్తుకి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అనేక రకాల ఆనాడు సర్వశిక్ష అభియాన్ కారణంగా ప్రతి ఒక్కరికి ఇవాళ నిరక్షరాస్యత వైపు ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చదువు ప్రాధాన్యత గురించి అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తించేదాకా దాని గురించి పెద్దగా ఇది ఆరోగ్యం గురించి ఆనాడు ఆలోచించి NHRM నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ ని వాజ్పేయి గారు తీసుకోవడమే కాకుండా ఎక్కడో ఢిల్లీలో మాత్రమే ఉంటున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తర్వాత 6 రాష్ట్రాలకి ఆయన మంజూరు చేసి నిర్మాణం చేస్తే తర్వాత నరేంద్ర మోడీ గారు దాన్ని 24 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో ఉంది. ఆనాడు రైల్వే మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైల్వేల మోటరైజేషన్ కానీ, రైల్వే స్టేషన్ల మోటరైజేషన్ కానీ, అన్ని రైల్వే లైన్ల అప్గ్రేడేషన్ కానీ, లేదా డబులింగ్ కానీ, లేదా ఎలక్ట్రిఫికేషన్